జంగల్ సఫర్ ఎట్లాగో క్యాన్సిల్ అయింది కాబట్టి ఆక్టోపస్ వ్యూ అన్న చూద్దామని ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఆక్టోపస్ వ్యూ చూడలేని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాం. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా లోపల ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చింది. చూడండి, టైమింగ్స్ కావచ్చు, ఆ వ్యూ ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు లోపలికైతే వెళ్దాం. టికెట్ అయితే తీసుకున్నాం, మనిషికి 50 రూపీస్. మేమిద్దరం బైక్ పైన అయితే వెళ్తున్నాం. బండి రెడీగా పెట్టుకొని ఉండు. ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు అనేది ఉంటుంది. లోపలికి అయితే వెళ్తున్నాం. ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్తున్నాము. కనీసం ఇది చూసి అన్న హ్యాపీ ఫీల్ అవుదాం. జంగల్ సఫర్కి అయితే డిసప్పాయింట్ అయిపోయినాం. ½ కిలోమీటర్ ఉంటుంది ఆ కమాన్ కానించి. ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసేసుకొని మనం వ్యూ చూడడానికి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ, తర్వాత రైలింగ్ దగ్గర ఎక్కి సెల్ఫీలు తీయడం చేయొద్దు, చాలా తప్పు. వావ్, నీళ్ళు తక్కువ ఉన్నాయి. పాతాళ గంగ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది, పాతాళంలోకి వెళ్ళిపోయింది కాబట్టి వాటర్ తక్కువ ఉన్నాయి. ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇంకా చాలా మంచి నీట్గా అనిపిస్తుంది కానీ వాటర్ తక్కువ ఉన్నాయి. చెట్లు ఇట్లా చాలా అదైపోయినాయి. చూడండి ఎట్లా ఉంది వ్యూ, సూపర్ ఉంది. పదండి కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. ఇప్పుడు వాళ్ళు నిలబడుకున్న చోట నిలబడి చూస్తే ఆక్టోపస్ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అసలు ఆక్టోపస్ వ్యూ అని ఎందుకంటారంటే, ఆక్టోపస్ తన చేతిలోనే చాచినట్టుగా ఈ కృష్ణానది పాయలు పాయలుగా కనిపిస్తుంది మనకు. అందుకే దీన్ని ఆక్టోపస్ వ్యూ అంటారు. ఇక్కడ కొండల నుంచి కృష్ణానదిని చూస్తే నీళ్లు చాలా నీలిరంగుగా కనిపిస్తున్నాయి. ఈ ఆక్టోపస్ వ్యూ పాయింట్ వచ్చేసి దోమలపెంట చెక్ పోస్ట్ దగ్గరలో ఈ యొక్క వ్యూ పాయింట్ ఉంటుంది. ఖచ్చితంగా వచ్చి చూడాలి. వాళ్ళకి సంబంధించినవి వల్లనే అవి థర్మాకోల్ ఉన్నాయి చూడు, అవి వాళ్ళ వేసారు. గుడిసెలు లేవా? ఆడ గుడిసెలు ఉన్నాయి చూడండి. ఇంకో అక్కడ గుడిసెలు కనిపిస్తాయి, ఇంకో గుడిసెలు ఉన్నాయి. వాళ్ళు చేపలు పడతారు. జంగల్ సఫారీ క్యాన్సిల్ అయినందుకు ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూద్దామని చెప్పిండు. ఈ విషయంలో కొద్దిగా హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీ ఉన్నావా లేదా? హ్యాపీ. అదంటే ఇట్లా సంతోషం లేదు, ఎందుకంటే ఇదన్నా చూసినాం. హ్యాపీ. మీరు ఇట్లా రండి. రైలింగ్ పై కూర్చొని ఫోటోలు తీసుకోరాదంట. మేము ఏకంగా నిలబడ్డాం. చాలా మిస్టేక్, సారీ. మీరు మాత్రం అలా వేయకండి. ఇక్కడ కాసేపు కూర్చోవడానికి ప్రశాంతంగా బాగుంది. చూడండి, ఇది బాగా సెట్ చేసారు. ఇంకా హ్యాపీ ఇక్కడ కూర్చోవచ్చు, ఇట్లా వ్యూని ఆస్వాదించవచ్చు. చాలా బాగుంటుంది. దగ్గరనే ఈ మెయిన్ రోడ్ నుంచి ఒక ½ కిలోమీటర్ ఉంటుంది అంతే. నెక్స్ట్ దోమలపెంట దగ్గర ఉన్నటువంటి డ్యామ్ చూద్దాం. సరదా వచ్చేసాయి. నెక్స్ట్ మేము దోమలపెంట దగ్గర ఉన్నటువంటి మన శ్రీశైల డ్యామ్ చూపిస్తాం. వాటర్ మాత్రం మొత్తం అడగంటిపోయినాయి. ఎట్లా ఉందనేది అక్కడ పోయినాక చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీశైలంలో మీరు చూడలేనటువంటి చాలా ప్లేసెస్ చూపించే ప్రయత్నం చేస్తాం. మంచి మంచి వీడియోలు ఉంటాయి. ఓన్లీ శ్రీశైలం మల్లన్న స్వామి కాకుండా చుట్టుపక్కల మంచి మంచి ప్లేసులు ఉంటాయి, అవన్నీ చూపిస్తాము. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్.